నారాయణ నిన్నే. ఇంతలో నారాయణ ఒక్కసారిగా కింద పడిపోతాడు. తనని ఎవరో లాక్కొని పోతారు. తర్వాత దెయ్యం నారాయణ ప్రాణాలు తీసేస్తుంది. శవంతో సహా అక్కడ నుండి మాయమైపోతుంది. కాని ఈసారి ఎలాంటి సమాచారం పంపకపోవడంతో మాకు చాలా భయంగా ఉంది. ఏం కాదు బంగారం, ఇంకో 4 రోజుల్లో వచ్చేస్తాడులేమ్మా. తాతయ్య, మీకు రోహిణి గురించి ఏమైనా తెలిసిందా? తనెక్కడుందో ఏంటో. లేదమ్మా, ఇంకా ఏమీ తెలియలేదు. త్వరగా వెతకండి తాతయ్య, తనతో నేను మాట్లాడాలి. సరేనమ్మా, నేను చూస్తాను, నువ్వు బాధపడకు. హాసిని అక్కడ్నుండి బాధగా వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి హాసిని కూరగాయల మార్కెట్కి వెళ్తుంది. నాన్న వచ్చేటప్పుడు నాకోసం గాజులు, పట్టీలు అన్నీ కొని తీసుకుని వస్తాను అన్నారు. ఏమైంది కోకో, ఎందుకలా అరుస్తున్నావు? కోకో అరుచుకుంటూ పరిగెడుతుంది. హాసిని కూడా దాని వెనకే వెళ్తుంది. అదే ఇంటికొస్తుందిలే, నేనింకా ఇంటికి వెళ్తాను. కోకో ఒక నీడను వెంటాడుతూ వెళ్తుంది. తర్వాత ఆ నీడ భూతంలాగా మారి కోకోని చంపేస్తుంది. తర్వాత మాయమైపోతుంది. అమ్మా హాసిని, కోకో ఎక్కడా? అది దేన్నో చూసి అరుచుకుంటూ వెళ్ళింది నానమ్మ. ఎంత ఆపినా ఆగలేదు. సర్లే, అదే వస్తుందిలేమా, పద లోపలికి వెళ్దాం. ఎంతసేపటికి కోకో రాకపోవడంతో తాతయ్య, నాకు చాలా భయంగా ఉంది. రండి తాతయ్య, వెళ్ళి కోకోని వెతుకుదాం. ఎంత వెతికినా కోకో కనపడదు. హాసిని చాలా ఏడుస్తుంది. అప్పుడు దూరం నుంచి ఆ భూతం వాళ్ల బాధని చూసి సంతోషపడుతుంది. హాసిని వాళ్ళ నాన్న కోసం బాగా భయపడుతున్నట్లుంది. అమ్మా హాసిని, వెళ్ళి మీ ఫ్రెండ్స్ని కలిసిరా, వాడితో కాస్త సమయం గడిపిరా తల్లి. అలాగే అమ్మా. సరేనే, నేను గుడికెళ్ళాలి. తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను. మహాలక్ష్మి కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడ ఏదో ఏడుపు వినిపిస్తుంది. మహాలక్ష్మి ఇల్లు మొత్తం వెతికి చూస్తుంది, కాని ఎవ్వరూ ఉండరు. ఇంతలో అక్కడ ఒక భయంకరమైన రూపం ప్రత్యక్షమవుతుంది. మహాలక్ష్మి భయంతో వణికిపోతుంది. ఈలోగా ఎవరో వస్తున్నట్లు అనిపిస్తే వెనక్కి తిరిగి చూస్తుంది. ఏమైంది తల్లి, అలా ఉన్నావేంటి? అత్తయ్య, అత్తయ్య, అక్కడ ఎవరో ఎవరో ఉన్నారు. అక్కడ ఎవ్వరు లేరు కదా తల్లి.